రేపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఏపీలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. దీంతో మరోసారి తెలంగాణకు భారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి. 3 గంటల్లో పలు జిల్లాల్లో భారీ వర్షం కురవనుంది. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, సిద్దిపేట, హన్మకొండ, యాదాద్రి జిల్లాలో భారీ వర్షం పడనుంది. హైదరాబాద్, భద్రాద్రి, జగిత్యాల, జనగాం, ఖమ్మం, మహబూబాబాద్, మంచిర్యాల జిల్లాలు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రైట్, ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయంటూ ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. ఇటు ముఖ్యంగా తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మరికొద్ది గంటల్లోనే వర్షాలు మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లుగా కూడా చెప్తోంది. అంతేకాకుండా భారీ ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని చెప్తోంది. అంటే ఇప్పటికే ప్రజలందరూ కూడా వర్షాల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరదల వల్ల ఎక్కడికక్కడ నీట మునిగిపోయి పరిస్థితులు చిన్నాభిన్నంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మళ్ళీ వర్షం రాబోతోందనడంతో తెలంగాణ ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అంచడానికి మా ప్రతినిధి తేజ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి తేజ. విజయ్, మొత్తంగా మరొక అంటే ఇప్పటి వరకు గత ఒక్క రోజు క్రితం వరకు కూడా అంటే 48 గంటల పాటు నిరవధికంగా కురిసినటువంటి వర్షం ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్నే కాదు ఇటు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఏ విధంగా ముంచెత్తింది అనేటువంటి అంశాలు అయితే మనం చూస్తూనే ఉన్నాం. ఎంత వరద బీభత్సం సృష్టించింది, జనజీవనం ఏ విధంగా స్తంభించిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఒక్కరోజు కాస్త శాంతించినప్పటికీ కూడా మరొక పిడుగు లాంటి వార్త ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది అన్నట్టుగానే చెప్పాలి. ఎందుకంటే రేపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది అనేటువంటిది అయితే ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో అంటే ఏపీకి అయితే మాత్రం తేలికపాటి వర్షాల నుంచి మోస్తరు వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉందని వాతావరణ ఐఎండీ హెచ్చరిక జారీ చేసినటువంటి పరిస్థితి కనపడింది. ఇక తెలంగాణ రాష్ట్ర పరిస్థితి చూస్తే మాత్రం తెలంగాణలో అయితే మరొక 2 రోజుల పాటు భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కూడా ఉండేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది అన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే 30 నుంచి 40 కిలోమీటర్ల మేర ఈదురుగాలు వీల్చేటువంటి అవకాశం ఉంది అని వాతావరణ శాఖ చెప్తుంది. ఇదే మేర అంటే ఇది మరింత పెరిగేటువంటి ఈ ఉధృతి మరింత పెరిగేటువంటి కూడా అవకాశం ఉంటుంది. అది 50 కిలోమీటర్ల నుంచి 60 కిలోమీటర్ల మేర వరకు కూడా ఈదురుగాలు వీసేటువంటి అవకాశం ఉంది అన్నట్లుగా కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ చెప్తుంది. అయితే ఇక రానున్న 3 గంటల్లో చూస్తే మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలకు మాత్రం భారీ వర్ష సూచన ఉన్నట్లుగా కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానంగా ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలు, అదేవిధంగా నల్గొండ, సిద్దిపేట ప్రాంతాలకు కూడా కొంత భారీ వర్షం ఉన్నట్లుగా కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఇక నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, అదేవిధంగా రంగారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి కొంత అంతకంటే ఎక్కువగా అతి భారీ వర్షం వరకు కురిసేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఇక హనుమకొండ, యాదాద్రి జిల్లాలకైతే మాత్రం భారీ వర్ష సూచన ఉన్నట్లుగా తెలిపింది. సో మొత్తంగా అయితే మాత్రం ఇప్పటికే ఖమ్మం జిల్లా కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఏ స్థాయిలో బీభత్సం సృష్టించింది ఈ వర్షం అనేటువంటిది మనం చూస్తూనే ఉన్నాము. ఇంకా ఇప్పటికే 5,000 మంది నిరాశ్రయులయ్యారు. వారంతా కూడా పునరావాస కేంద్రాల్లో ఉన్నారు. ఇంకా ఈ సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉందని ఇప్పటికే అధికారికంగా కూడా ఒక ప్రాథమిక అంచనాకు ఇటు తెలంగాణ ప్రభుత్వం వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే 6,000 కోట్ల మేర వరకు కూడా నష్టం జరిగి ఉండవచ్చు అనేటువంటి ప్రాథమిక అంచనాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినటువంటి పరిస్థితి చూస్తూనే ఉన్నాం. కానీ మరలా భారీ వర్షం ఉంది అని చెప్పినటువంటి హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసినటువంటి నేపథ్యంలో అయితే మాత్రం ఇటు ప్రజలంతా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చెందుతున్నారు. ఎలాంటి పరిస్థితులు వస్తాయో, ఎందుకంటే అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అన్న నేపథ్యంలో అయితే మాత్రం ప్రభుత్వ యంత్రాంగం అయితే పూర్తి స్థాయిలో
సహాయక చర్యలు కావచ్చు, లేదంటే ముందస్తు ప్రణాళికలతో అయితే మాత్రం సిద్ధంగానే ఉంది అన్నట్లుగా పునరావాస కేంద్రాల సంఖ్యను కూడా మరింత పెంచి ఎక్కువగా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో వాటిని అక్కడి నుంచి కూడా సత్వరమే అంటే వరద ముప్పుతో ఇబ్బంది పడకుండా ఉండేటువంటి పరిస్థితిలో ముందు జాగ్రత్త చర్యగానే వారిని అక్కడి నుంచి తరలించేటువంటి ప్రయత్నం, పునరావాస కేంద్రాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. సో మొత్తంగా మరొక 24 గంటల నుంచి 48 గంటల పాటు అయితే మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి అని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపినట్లుగానే మనం చెప్పాలి విజయ్.